అందరికీ హాయ్ అండి. ఇంతకుముందు మనం గివ్ అవే అయితే అనుకోవడం జరిగింది. సంక్రాంతికి ముందు శారీ ప్రైజ్ కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకున్నాము. అయితే చెన్నైకి సంబంధించిన అమ్మాయి దీక్ష అనే అమ్మాయి కామెంట్ అయితే కరెక్ట్గా చేయడం జరిగింది. ఆ అమ్మాయికి కొరియర్ ద్వారా పంపిద్దామని అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే గిఫ్ట్ తీసుకుంటానని మనకు తెలియజేసింది ఫోన్ కాల్ ద్వారా. సెకండ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తూ మన ఫాలో అవరు ఒక అతను పెద్దిరాజు అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. అతనికి కూడా గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే నేను మామూలుగా ఇచ్చేద్దాం అనుకున్నాను. అయితే మన యూట్యూబ్ ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేస్తూ మేడం మీరు లైవ్లో చూపిస్తే బాగుంటుంది, గిఫ్ట్ ఏదో మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి ఒక అమ్మాయి కామెంట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కోసమే కాదు, మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఏంటి అనేది. అందుకోసమని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని పిలిపించి ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే సంక్రాంతికి అయితే మనం ఒక 3 ప్రశ్నలు అడగడం జరిగింది. 3 ప్రశ్నల్లో భాగంగా ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న అయితే మన టెర్రస్ గార్డెన్లో వచ్చేసి అతి తక్కువ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్ ఏంటి అని అడిగాను. దానికి ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారండి. అలాగే సెకండ్ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో వచ్చేసి అన్ సీజన్లో కూడా కాసిన వెజిటేబుల్ ఏంటి అని అడిగాను. అది ఆన్సర్ వచ్చేసి పొట్లకాయ అండి. అది ప్రియదర్శిని అనే ఆవిడది కాకినాడ. ఆవిడైతే మెసేజ్ చేయడం జరిగింది. అలాగే కామెంట్ కూడా చేశారు ఆవిడ మన యూట్యూబ్ ఛానల్లో. ఆవిడని సెకండ్ విన్నర్గా అయితే ప్రకటించాం. థర్డ్ విన్నర్ వచ్చేసి రమ్య అండి. తను మన టెర్రస్ గార్డెన్ పైకి ఎన్ని కోతులు అయితే వచ్చినాయో దానికి సమాధానం చెప్పమని అయితే ప్రశ్న అడిగాము. దానికి సరైన సమాధానం 4 కోతులండి. 4 కోతులు అయితే మన టెర్రస్ గార్డెన్ పైకి వచ్చినాయి. సరైన సమాధానం చెప్పింది. ఈ విధంగా అయితే మనం 3 గిఫ్ట్స్ అయితే సెట్ చేయడం జరిగింది. మీకు అలాగే చెప్పాను కూడా నేను. ఈ గిఫ్ట్ వచ్చేసి మనకి శారీ ప్రైజ్ కరెక్ట్గా చెప్పిన దీక్ష అనే అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయికి అయితే వెండి కుందులు అయితే తీసుకోవడం జరిగింది. ఇదే మన ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి ఆ అమ్మాయి కోసం అయితే పక్కన పెట్టిస్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు సంక్రాంతికి ముందు అయితే మనం అడిగిన ప్రశ్నలో ఫస్ట్ సమాధానం ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారండి. అలాగే రెండవ ప్రశ్న అడిగాం కదండి, రెండవ ప్రశ్న అడిగిన వాళ్ళకైతే మనం కపుల్ వాచెస్ ఇద్దామని అనుకున్నాము. కపుల్ వాచెస్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మంకీస్ అని కరెక్ట్గా సమాధానం చెప్పిన రమ్యకి అయితే శ్రీదేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి ఇవ్వబడుతుందని చెప్పాను కదా, అలాగే శ్రీదేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అండి ఇవి. మనకి మూడో ప్రశ్న సమాధానం చెప్పిన రమ్యకి అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. శ్రీదేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నాము. మరి ఈ గిఫ్ట్ అయితే వాళ్ళకు కూడా ఒకసారి చూపించమ్మా రమ్య, ఓపెన్ చేసి. గాజులు ఒక జత పట్టీలు అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. మరి ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే కామెంట్ చేస్తూ ఉండాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పట్టీలు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ పెద్దిరాజుకి వచ్చేసి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది కపుల్ వాచెస్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాను. పెద్దిరాజు మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గిఫ్ట్ చూపించాలన్నారు. నువ్వు ఇక్కడే ఓపెన్ చేసి చూపించు. ఓపెన్ చేసేసాను. మరి ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా, ఈరోజు అయితే 2 విన్నర్స్కి అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు కూడా ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ కామెంట్ చేస్తూ మీరు కూడా మరిన్ని గిఫ్ట్లు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ వచ్చేసి గివ్ అవే అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఉన్న గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చే ముందు మీకు ఖచ్చితంగా వీడియో అయితే చూపించడం జరుగుతుంది. నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నానో కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇదండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి.